అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నిధి. సో ఈ వీడియోలో మా యానివర్సరీ నైట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తాను. సో నేను ఇప్పుడు డెకరేషన్లో ఉన్నా, మా హస్బెండ్ బయట ఉన్నారు, ఇంకా రాలేదు తను. సో తను వచ్చేలోపు డెకరేట్ చేసి ఎలా డెకరేట్ చేసా అనేది చిన్న సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాను. సో కేక్ కూడా ఒక కస్టమైజేషన్ చేయించాను. సో అది రెడీగానే ఉంది. సో తను రాకముందే డెకరేషన్ అంతా కంప్లీట్ చేసేసి తనొచ్చాక నేను ఎలా చేశా అనేది చిన్న సర్ప్రైజ్ లాగా ఇద్దాము అని అనుకున్నా. తనకి తెలుసు నేను డెకరేట్ చేస్తున్నాను అని. బట్ ఎలా చేస్తున్నా ఏంటి అనేది ఐడియా లేదు. సో ఈ ఐటెమ్స్ అన్ని ఇద్దరం కలిసే వెళ్ళి తెచ్చుకున్నాము. అందులో సర్ప్రైజ్ ఏం లేదు. బట్ ఎలా చేశా అనేది మాత్రమే చిన్న సర్ప్రైజ్ అంతే. బట్ డెకరేట్ చేసేటప్పుడు అనిపించింది లైక్ ఫారెన్ లైఫ్ ఏంటో, ఇద్దరమే ఉన్నాము. సో ఎవ్వరు లేరు. మేము ఫ్రెండ్స్‌ని కూడా ఎవరిని ఇన్వైట్ చేయలేదు. సో నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు. సో ఇద్దరు ముగ్గురే ఉన్నారు. అండ్ ఏంటో ఒక దిగాలుగా అనిపించింది. ఎవ్వరు లేరు, మేమిద్దరమే చేసుకుంటున్నాము అని. సో ఫారిన్ లైఫ్ అంటే ఇంతేనండి. ఎవ్వరుండరు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా ఒకళ్ళకొకళ్ళు మాత్రమే తోడుంటారు. అంతకు మించి ఎవ్వరు ఉండరు. సో ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాం ఆబ్వియస్లీ. బట్ వాళ్ళతో షేర్ చేసుకోలేనివి చాలా ఉంటాయి. అండ్ ఇలా మా సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు, మా ఇంటికి ఫ్రెండ్స్‌ని పిలిచే అంత మా ఇల్లు పెద్దదేం కాదు. సో పిలవలేను. అలా అని ఇద్దరమే చేసుకుంటుంటే ఈ డెకరేట్ చేస్తున్నా కూడా ఒక సైడ్ హ్యాపీనెస్ ఉంది. సో మా హస్బెండ్ కోసం నేను ఒకటి చేస్తున్నాను, తనకి చిన్న సర్ప్రైజ్ ఉంటది, తను ఎలా ఫీల్ అవుతారనే ఉంది. బట్ ఇంకొక సైడ్ ఇద్దరమే, ఎవ్వరు లేరు ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి. సో ఇందాక అత్తయ్య గారు కూడా కాల్ చేశారు. మాట్లాడుతున్నప్పుడు కూడా అదే అన్నాను, చాలా దిగాలుగా ఉంది అని. ఐ మిస్ మై ఫ్యామిలీ సో మచ్. ఎందుకో తెలీదు. సో దీని ముందు మా హస్బెండ్ బర్త్డే అయింది, నా బర్త్డే అయింది లాస్ట్ ఇయర్‌లో. బట్ అప్పుడు ఎందుకో అంత ఫీల్ అవ్వలేదు, అంత అనిపించలేదు. బట్ ఈ యానివర్సరీ, అందులో సెకండ్ యానివర్సరీ, ఎందుకో చాలా మిస్ అవుతున్నా ఫ్యామిలీని. సో ఫారిన్ లైఫ్ అంటే ఇంతే. కష్టము ఉంటుంది, సుఖము ఉంటుంది, ఆనందము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, అన్నీ ఉంటాయి, మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, కొంచెంసేపు దాన్ని పక్కన పెట్టేస్తే, నేను డెకరేషన్ ఆన్ ద ప్రాసెస్లో ఉన్న, ఇల్లంతా గందరగోళంగా ఉంది. బట్ ఈలోపు ఎంతవరకు ఉంది అనేది చూపించేస్తా. సో అలా ఇప్పటిదాకా అక్కడిదాకా చేశాను. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఇది ఉన్నంతలో చిన్నగా డెకరేషన్ చేసుకున్నాను, పెద్దగా ఏమీ చేయలేదు. సో ఎందుకంటే ఫస్ట్ టైం అసలు డెకరేట్ చేయడం అనేది. సో ఎన్ని బెలూన్స్ కావాలి, ఏంటి, ఏం కావాలి అని ఒక అంచనా కూడా లేదు. ఏదో ఒక కర్టెన్ కావాలి అంతే. అట్లా బేసిక్ మాత్రమే నాకు ఐడియా ఉండింది. సో ఒక ప్యాకెట్ ఆఫ్ బెలూన్స్ తీసుకుంటే అవి నేను ఊది అతికించేలోపే పగిలిపోతున్నాయి. సో బెలూన్స్ కూడా ఎక్కువ లేవు. తీరా చూస్తే బెలూన్స్ పెట్టే ప్లేసే లేదు. సో మొత్తం చాలా మెస్సీ అయిపోయి చివరికి అక్కడ దాకా వచ్చింది. సో ఇంకంతే, ఇంకా డెకరేషన్ ఏం లేదు. బట్ ఇప్పుడు ఇల్లంతా మీరు చూస్తే ఇలా గందరగోళంగా ఉంది. సో ఇప్పుడు దాన్నంతా క్లియర్ చేసేసి, తను వచ్చే టైం అవుతుంది కూడా. సో అదంతా క్లియర్ చేసేసి నీట్‌గా కేక్ అదంతా పెట్టేసి అరేంజ్ చేసేస్తే డెకరేషన్ డన్. సో తను వచ్చాక ఎలా ఫీల్ అవుతారు, సర్ప్రైజ్ అవుతారా, హ్యాపీ ఫీల్ అవుతారా, ఏముందిలే అని ఫీల్ అవుతారా, ఏమీ ఐడియా లేదు. చూడాలి. అండ్ కేక్ చూడు. మొత్తం యాపిల్ ఫ్యామిలీ. మీకు ఇష్టం కదా యాపిల్ అంటే, అందుకు. ఓకే, థ్యాంక్ యూ.
సో మా హస్బెండ్కి అన్ని యాపిల్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. ఐఫోన్, ఐవాచ్ ఇవన్నీ అనమాట. అండ్ 24 గంటలు ఫోన్లోనే ఉంటారు. అందుకే అదే థీమ్. బాగుందా కేక్? బాగుంది. చెప్పండి. ఇంకేం చెప్తాం. మనకి మనమే చెప్పుకుందాం. హ్యాపీ Happy యానివర్సరీ. మెనీ మోర్ టు గో. మొత్తం క్రెడిట్ నీకే కాబట్టి ఫస్ట్ నీకు. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ ఫర్ ఎవరిథింగ్. బాగుంది. నైట్ సెలబ్రేషన్స్ క్లోజ్ చేసే ముందు ఒక గిఫ్ట్. తెలిసిందే, తనని కూడా తీసుకెళ్ళి కొన్నదే అది. సో 1 minute. ఏంటి సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఏం లేదు, మీకు తెలుసు, తెలిసిందేగా. ఓకే థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. సరే ఓపెన్ చేస్తే మేము కూడా చూసి సంతోషపడతాం. నీకు ఈ సీల్ ఓపెన్ చేయడం ఇష్టంగా ఓపెన్ చేయి. చేయండి. నేను ఒకటి ఓపెన్ చేస్తాను, ఒకటి ఓపెన్. థ్యాంక్ యూ. బాగుంది. రెండు సంవత్సరాల క్రితం మీరు నాకు తాళి కట్టారు. సో ఇప్పుడు నేను మీకు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వాచ్ పెడుతున్నా. డైలాగ్స్ బాగున్నాయి. మీరేం చెప్పట్లేదని అడుగుతున్నారండి, మీరు కూడా ఏదో ఒకటి చెప్పచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అప్పుడు అందరూ ఉన్నప్పుడు మార్చుకున్నాం, ఇప్పుడు ఎవరు లేకుండా మార్చుకుంటున్నాం. ఇది వీడియో కోసం కాదు, జస్ట్ మా సరదా కోసం అంతే. సో ఈ వీడియో చూసే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మేము ఇవాళ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. సో ఈ నైట్ మా సెలబ్రేషన్స్ ఇలా గడిచాయి. రేపు మార్నింగ్ ఏం చేస్తాం ఏంటి అనేది రేపు మార్నింగ్ ఇంకొక వ్లాగ్లో చూపిస్తాం. సో అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.